జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మిత్ర, సో సారీ, నేను చూసుకోకుండా వచ్చేసాను. మనీషా, ఏదో పని మీద వచ్చినట్టున్నా. మిత్ర చేత ఒక ఫైల్ మీద సంతకం చేయించుకోవాలి. అవునా? మరి ఫైల్ తీసుకురాలేదే? ఓ, ఫైల్ ఉండాలి కదూ, తీసుకొస్తానుండు. మిత్ర, ఈ ఫైల్ మీద నీ సంతకాలు కావాలి. లక్ష్మి, కొంచెం మంచినీళ్ళు తెస్తావా? సరేనండి. అసలేం చేస్తున్నావు మిత్ర? ఇప్పుడు ఏమైంది మనీషా? నువ్వు లక్ష్మి వంక చూస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది తనని హక్ చేసుకోవడాలు, భుజం మీద చేయి వేసి ఓదార్చడాలు, ఏంటిదంతా? నువ్వు అనుకున్నట్టు ఏం లేదు మనీషా. తనేదో ఎమోషనల్ అయింది అంతే. తను ఎమోషనల్ అయిందని నీకు ప్రేమ పొంగిపోయింది అంతేనా? మనీషా, నువ్వు మాట్లాడే దాంట్లో అర్థమే లేదు. లక్ష్మి శ్వాస నిన్ను తాకితేనే ఊరుకోను. అలాంటిది తన మీద చేయి వేస్తే ఎలా ఊరుకుంటాను? ఇక్కడ జరిగిందొకటి, నువ్వు అర్థం చేసుకునేదొకటి. నాకు ఇప్పుడిప్పుడే కొత్త కొత్త అనుమానాలు వస్తున్నాయి. నువ్వు నోటి మాటకు మాత్రమే లక్ష్మిని దూరం పెడుతున్నావు. ఒక రకంగా చూస్తే నువ్వు ఆ అమ్మాయితో అడుగడుగునా సంతోషంగానే ఉంటున్నావు. అవునా? మై గాడ్, ఇవి నేను సంతకం చేసిన డివోర్స్ పేపర్స్. మనీషా ఇక్కడికి తెచ్చిందేంటి? లక్ష్మి, మనీషా, నేను ఈ ఫైల్ స్టడీ చేసి సైన్ చేస్తాను, నువ్వు వెళ్ళు. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు లక్ష్మి, నువ్వు కూడా జరిగిన దాని గురించి ఆలోచించుకో, సరేనా? సరే. ఇంకెలాగో లక్ష్మితో అవసరం తీరిపోయింది కదా, లక్ష్మిని వదిలేయొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు మనీషా? కరెక్టే కదా మిత్ర, లక్ష్మి నీ జీవితంలోకి వచ్చిన పర్పస్ అయిపోయింది కదా. ఇంకా తనని ఈ ఇంట్లోనూ నీ జీవితంలోనూ ఉంచుకోవడం ఎందుకు? అయ్యో మనీషా, నీకు అసలు విషయం అర్థం కావడం లేదు. లక్ష్మి ఎవరో పిచ్చి బాబాకి నా జాతకం చూపించినట్టుంది. వాట్ యు మీన్? మన దీక్షితులు గారు చాలా పవర్ఫుల్. ఆయన చెప్పింది మన ఫ్యామిలీలో ఎప్పుడూ తప్పుగా జరగలేదు. ఎలా చెప్తే అలా జరిగింది. అంటే ఇప్పటికి కూడా నా జాతకంలో గండాలు అలాగే ఉన్నాయి. ఓ అవునా? నీకున్న దోషాలన్నీ పోయాయేమో అనుకుని ఆశపడ్డాను. వెంటనే నువ్వు ఆ లక్ష్మిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవచ్చని సంబరపడిపోయాను.
మనీషా ఏంటి పెళ్ళి అనేదో అంటున్నావు? ఎవరిని చేసుకుంటున్నావు? అదేం లేదు లక్ష్మి. పెళ్ళెప్పుడు చేసుకుంటావని మిత్ర అడుగుతున్నాడు. ఇప్పుడప్పుడే కాదు అని నేను చెప్తున్నా, అంతే. ఓ అంతేనా? త్వరగా చేసేసుకో మనీషా. కావాలంటే మిత్రగారు లాంటి మంచి అబ్బాయిని నేను చూసి పెడతాను. థ్యాంక్ యూ. ఆ టైం వస్తే నాకు నచ్చిన మనిషితో నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తావులే లక్ష్మి. తప్పకుండా మనీషా. ఆ, ఏంటి లక్ష్మి, జ్యూస్ మిత్రాకి మాత్రమేనా? నాకు లేదా? ఓ సారీ మనీషా, ఇప్పుడే తెస్తానుండు. చూడు మనీషా, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది వాగకు. నీ వాగుడు వల్ల లక్ష్మికి నా జాతకం విషయం తెలిసిపోయే ప్రమాదం ఉంది. లక్ష్మికి తెలిసిపోతే నాకెదురయ్యే ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది. అండర్స్టాండ్? సారీ మిత్ర, ఈసారి నుండి చాలా జాగ్రత్తగా ఉంటాను. జాతకం బాగుంది అనగానే ఆశపడ్డాను, కానీ నా జీవితంలోకి నువ్వు రావటానికి ఇంకా టైం పడుతుందన్నమాట. పోనీలే మిత్ర, ఈలోపు నా ప్లాన్స్ నేను వేసుకుంటానులే. అతి త్వరలో లక్ష్మి చేత కూడా డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయించి రెడీగా పెట్టుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.